ఆమె పేరు కవిత. ఆమె ఒక ఒంటరి మహిళ. ఆమె చాలా మంచిది. ఏదో ఒక పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఆ డబ్బుతోనే తన వంతుగా పేదవాళ్లకి సహాయం చేస్తూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు ఆమె తన పనిని ముగించుకొని ఇంటికొస్తుంది. తన ఇంటి ముందు ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఆమెను చూసి, అమ్మా, తినడానికి ఏదైనా ఉంటే పెట్టమ్మా, తిండి తిని 2 రోజులవుతుంది. ఆ మాటలు విన్న కవిత చాలా బాధపడుతూ, ఒక్క 2 నిమిషాలు ఆగండి, నేను ఇంట్లోకి వెళ్లి ఏమైనా తినడానికి ఉందేమో తీసుకొస్తాను అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళింది. అక్కడ తినడానికి ఏమీ కనిపించలేదు. కొంచెం గోధుమ పిండి మాత్రమే ఉంది, ఒక రొట్టె అవుతుంది, దాన్ని తయారు చేసిద్దాం అనుకుని రొట్టె తయారు చేయడానికి సిద్ధపడుతుంది. కాని తన పొయ్యి ఇంధనం లేని కారణంగా వెలగదు. అయ్యో, ఈరోజు ఇంధనం లేని కారణంగా పొయ్యి వెలగటం లేదు, కట్టెల పొయ్యి ఉన్నా కట్టెలు లేవు అని బాధపడుతూ బయటకొస్తుంది. ఆమె అతని దగ్గరికొచ్చి, అయ్యా, ఏమనుకోవద్దు, మా ఇంట్లో ఈరోజు ఇంధనం లేని కారణంగా స్టవ్ వెలగటం లేదు, నన్ను క్షమించండి, మీ ఆకలి తీర్చలేకపోతున్నాను అంటూ బాధగా చెప్పింది. అప్పుడతను, అమ్మా, నా దగ్గర ఇంధనంతో నిండిన స్టవ్ ఉంది, దాన్ని తీసుకువెళ్ళి రొట్టెలు తయారు చేసి ఇవ్వమ్మా. అప్పుడు ఆమె కొద్దిగా ఆశ్చర్యంగా, సరే ఇవ్వండి అని అంటుంది. అతను ఆమెకి స్టవ్ ఇస్తాడు. దాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. ఆమె రొట్టెలు తయారు చేస్తూ, అసలు ఎవరైనా ఈయనకి స్టవ్ ఎక్కడి నుండొచ్చింది అని ఆలోచిస్తూనే రొట్టె తయారు చేసి అతనికి ఇవ్వడానికి వెళ్తుంది. కాని అతనెక్కడా కనిపించలేదు. అప్పుడు ఆమె ఆశ్చర్యంగా, ఉన్నట్టుండి ఈయన ఎక్కడికి వెళ్ళాడు అంటూ అటు ఇటు చూసింది. కాని అతను కనిపించకపోవడంతో ఇంటి లోపలికి వెళ్ళింది. అక్కడ రకరకాల పండ్లు, ఆహార పదార్థాలు కనిపిస్తాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతుంది. ఉన్నట్టుండి ఇవన్నీ ఎక్కడి నుండొచ్చాయి అనుకుంటూ ఉండగా ఆ స్టవ్, చూడండి, నా నుండి ఇవి వచ్చాయి, నేను ఒక మాయా స్టవ్ ని. ఇందాక దీనిని మీకు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ భగవంతుడే. మీ యొక్క మంచితనానికి మెచ్చి నన్ను బహుమతిగా ఇచ్చాడు. ఆ మాటలు విన్న ఆమె చాలా సంతోషిస్తుంది. భగవంతుడా, నా కష్టాన్ని చూసి నా కోసం వచ్చావా? నీకు చాలా చాలా కృతజ్ఞతలు అంటూ సంతోషించింది. ఇక అలాగే రోజులు గడిచాయి. ఆమె ఇప్పుడు ఒక ధనవంతురాలు. చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. దాన్నంతా చూస్తున్న పక్కింటి సరోజ, దీనికి ఉన్నట్టుండి ఇంత డబ్బెక్కడి నుండొచ్చింది? ఆక్రమంగా ఏమైనా రవాణా చేస్తుందా, లేకపోతే ఇంకేదైనా చేస్తుందా? దీని ఎవ్వరమేంటో కనుక్కోవాలి అనుకుని ఆమె ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఆమె స్టవ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఓ మాయా స్టవ్, నాకు కొన్ని డబ్బులివ్వు, ఈరోజు నేను ఒక పేదవాడికి వాటినివ్వాలి. తప్పకుండా ఇస్తాను అని చెప్పి డబ్బు ప్రత్యక్షం చేసింది స్టవ్. వాటిని తీసుకుని కవిత, సరే అయితే నేను ఆయనకిచ్చేసి వస్తాను అని ఇంట్లో నుండి బయటికి రాబోతుండగా సరోజ ఆమె రాకను గమనించి పక్కకి తప్పుకుంది. ఆమె బయటికి వెళ్లిపోయింది. ఓహో, దీని ఇంట్లో ఒక మాయా స్టవ్ ఉంది కాబట్టి దానివల్లే ఇది ధనవంతురాలైంది. ఇప్పుడు ఆ స్టవ్ నా ఇంటికొస్తుంది, నేను కూడా ధనవంతురాలనైపోతాను అనుకుని తన ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న స్టవ్ ని తీసుకొచ్చి ఆమె ఇంట్లో పెట్టి ఆ మాయా స్టవ్ ని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ మాయా స్టవ్ తో, ఓ మాయా స్టవ్, నాకు బంగారం డబ్బు కావాలి, ఇవ్వు. అప్పుడు ఆ స్టవ్ ఆమె పైన రాళ్లని విసురుతుంది. ఆమె భయపడి పరిగెడుతూ, వద్దొద్దు, ఆపు ఆపు అంటూ అరుస్తుంది. ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే ఇల్లు మొత్తం తగలెడతాను, జాగ్రత్త. అమ్మ అన్నవాడికి 1 రూపాయి దానం చేయవు, కానీ అప్పనంగా సొమ్ము కావాలా నీకు? నాకు సొమ్మొద్దు, ఏమొద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. జాగ్రత్తగా ఉండు,
అని చెప్పి అక్కడి నుండి తిరిగి కవిత ఇంటికి వెళ్ళిపోతుంది ఆ మాయా స్టవ్.